హాయ్ అనీష్. హాయ్ అక్క. లాస్ట్ ఎపిసోడ్లో మనకి భీష్మ ప్రతిజ్ఞ వరకు చెప్పావు కదా స్టోరీస్. అవును. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. స్టోరీ స్టార్ట్ చేద్దామా మరి? శంతన మహారాజుకి ఇంకా సత్యవతికి పెళ్ళైన తర్వాత ఇద్దరు కొడుకులు పుడతారు. వాళ్ళే చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. ఒకరోజు శంతన మహారాజ్ చనిపోతాడు. భీష్ముడు చిత్రాంగదుని రాజు చేస్తాడు. రాజ్యం పాలించమంటాడు. అదంతా అయిపోయిన తర్వాత ఒకరోజు చిత్రాంగదుడు గంధర్వుల దగ్గరికి యుద్ధానికి వెళ్తాడు. అక్కడ గంధర్వులు చిత్రాంగదుని మాయ చేసి చంపేస్తారు. దాని తర్వాత సత్యవతి భీష్ముని పిలిచి మనం విచిత్రవీరుడికి ఎలాగన్నా పెళ్లి చేయాలి అని అనుకుంటారు. అప్పుడే కాశీరాజు వాళ్ళ ముగ్గురు కూతుల్ని స్వయంవరం ప్రకటిస్తారు. అప్పుడు ఈ భీష్ముడు విచిత్రవీరుడు స్వయంవరం దగ్గరికి వెళ్ళి గెలిచి అంబిక, అంబాలికని తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు కాశీరాజు పెద్ద కూతురైన అంబ భీష్ముడితో ఇలా అంటుంది, నాకు శల్వుడు అంటే చాలా ఇష్టం, నేను అది చేసుకుంటే అతన్నే చేసుకుంటా అని భీష్ముడితో చెప్తుంది. అప్పుడు భీష్ముడు అంబాని వదిలేసి వెళ్ళిపోతాడు. విచిత్రవీరుడికి అంబిక, అంబాలికకిచ్చి పెళ్లి చేసేస్తాడు. అప్పుడు వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉంటే విచిత్రవీరుడికి ఒక వ్యాధి వస్తే చనిపోతాడు. చూశారు కదా మహాభారతం స్టోరీస్. మీరు కూడా నేర్చుకోవాలంటే లిపి.గేమ్ ఆడండి, అలానే నేర్చుకోండి. చిత్రాంగదుడి నుంచి ఇంకా విచిత్రవీరుడి నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ఓకే. చిత్రాంగదుడు ఎవరి చేతిలో చనిపోయాడు? గంధర్వుడు. విచిత్రవీరుడికి ఎవరినిచ్చి పెళ్లి చేశారు? అంబిక, అంబాలిక. శంతన మహారాజు చనిపోయిన తర్వాత భీష్ముడు ఎవరిని రాజుగా చేశాడు? చిత్రాంగదుడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, కాశీరాజు పెద్ద కూతురు అంబ ఎవరిని ప్రేమించింది? విచిత్రవీరుడు పెళ్లి కోసం భీష్ముడు ఎక్కడికి వెళ్ళాడు?